అసైన్మెంట్ కాదు. ఏముంటుంది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వైబీ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద ఫీల్డ్ స్టేటస్. వైబీ 06 ఇది OBC4లో మెయింటైన్ చేస్తాం, ఇబ్బంది లేదు. OBC4 అనే ఒకటి కూడా ఉంది. మీరు వాడిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో వైబీ అంటే మెటీరియల్ అకౌంట్. యాక్చువల్గా ఇది మెటీరియల్ అకౌంట్. ఇక్కడ చూస్తే వైబీ అయితే జీ ఉండేది. ఓకే, G006 చూడండి. దీన్ని కాపీ చేసి YB00గా పెట్టాము. YB06 అంటే అప్పుడు ఏమైంది? ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో YGB సేవ్ ఇట్. ఇప్పుడు సేవ్ చేద్దాం. అయింది కదా, డన్. ఓకే ఓకే సార్. నేను ఇది YB06 మనం మెన్షన్ చేశాం కదా అని. ఇక్కడ ఏంటంటే పాత సిస్టంలో ఎట్లా ఉండేదంటే G006 ఉండేది. ఓకే సార్. G006 అంటే ఇది మనం మామూలుగా OBY6లో మన కంపెనీ కోడ్ డీటెయిల్స్ లో 0001 ఇచ్చి ఉంటాం మనం. 0001 అప్పుడు 0001 నీ కంపెనీ కోడ్ కి రిలేషన్. అది మన పాతలో ఎట్లా ఈ G006 ఉండేది. అప్పుడు ఏం చేశారు? YB06. అప్పుడేంటి, ఇదేనే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ G006 ఇస్తే ఆల్రెడీ ఉంది, మీకు వర్క్ అయిపోతుంది. లేదు, G006 కాపీ చేసుకుంటే YB06 గా లిస్ట్ లో ఉంటుంది. మీకు ఏది వచ్చినా ఇట్లా చేయండి. OBC4 కోడ్ ఇది. OBC4 గుర్తుపెట్టుకోండి. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళి 0001 మంది. ఓకే, ఇది అర్థమైపోద్ది. దీంట్లోకి వెళ్ళేసి మీది ఉందా లేదా ఉండదు అంటే మీరు ఎక్కడ చూడాలి కంపారిజన్ అంటే మీ FS00లో క్రియేట్ బ్యాంక్ డీటెయిల్స్ లో ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది. ఓకే, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీరు ఏదర్ G సిరీస్ తో పెట్టుకున్నా ఒకటే. ఇక్కడ మీకు ఎట్లా తెలుస్తుంది అంటే 06 అంటే ఇవన్నీ G00 అని, OB బదులు G0 ఉంటుంది అంతే. ఓకే సార్. ఇప్పుడు సపోజ్ OB60 అనుకో, సపోజ్ OB62 అని వచ్చింది అంటే OB అంటే G062 అని అర్థం. ఓకే 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 సార్. అంటే ఫస్ట్ 2 లెటర్స్ G0, తర్వాత 2 మెటీరియల్ కి ఒక్కొక్క ఇది వస్తుంది సార్. ఇది మామూలుగా G ఉండేది, అదే నేను చెబుతుంది. ఏదో బై మిస్టేక్ లేదంటే ఎట్లో YB పెట్టారు. మనం ఏం చేస్తాం చూడండి, ఇది వచ్చింది రికన్సిలేషన్ అకౌంట్ మీకు. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఇదో OB67 G067 అని ఇచ్చుకోండి. ఇక్కడ ఇచ్చిన వర్క్ అవుద్ది. లేదా దీన్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి వర్క్ అవుద్ది. ఏదో సైడ్ వెళ్ళాలి, అక్కడేం చేంజ్ చేయాలి, లేదా ఇక్కడైనా క్రియేట్ చేయాలి. రెండు ఒకటే. ఈ 67 YB67 రెండు ఒకటే. ఓకే రైట్. ఇది ఎగ్జిట్ అవుతున్నా. ఓకే సార్, ఇంకా నేను చేస్తాను. చేసుకోండి. ఏమి అక్కడే ఉన్నారు, ఇంకా స్టాక్ పోస్టింగ్ చేస్తున్నారా? ఓకే అండి, సరే. మ్యాక్సిమం అందరికి కొత్త సిస్టమ్లు ఇచ్చేసాం. 2025 మ్యాక్సిమం శ్రవణ్కి ఇచ్చాను, పద్మజ, సుధా, నట్రాస్ కదా, అందరికి ఇచ్చాం కదా. ఇచ్చాను కదా అందరికి, ఇవ్వలేదా? ఇచ్చాను. దాంట్లో వచ్చేసి యూ హ్యావ్ టు డూ ది ప్రాక్టీస్ ఫ్రమ్ బిగినింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, సో వీ హ్యావ్ టు డూ అండి. ఓకే సార్, నేను ఐ విల్ ట్రై టు యూజ్ దట్. ఓకే, మై డేటా అండి. Yesterday he has changed the month in old system also, but you don't have that old system. You just continue with the new system. Okay, still na telsi ante I mean to say that ID is working still. You can check it out. Okay, old system also. Old system okay, that's fine. You can go with the new. Okay, no problem. అంటే ఈ ఐడి ఒక్కటే వర్క్ అవుతున్నట్టుంది. ఈ ఐడికి ఇంకా క్రియేట్ చేయలేదు న్యూ ఐడి. ఓకే,
సరే వేరే మన వాళ్ళందా ఎంతమంది జాయిన్ అయ్యారు ఓవరాల్? ఓకే శ్రవణ్, ఓకే పద్మజ, ఓకే ఈశ్వర్, మీనా, ఓకే అట్రాస్, సుధా. మీనా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? It's clear, right? Everything is fine. As of now, I don't have any doubts, sir. Okay, right. ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నట్టున్నారు. నందిని. ఓకే, లెట్ మీ ట్రై టు పోస్ట్ అండి. యాక్చువల్గా సిస్టమ్ని 3లో పెట్టారండి అతను, అంటే కరెంట్ డేట్లోనే పెట్టారు, పాతది కూడా. గుడ్, అట్లీస్ట్ వీఆర్ ఇన్ మార్చ్. ఓకే, లెట్స్ సీ. మీరైతే కొత్త సిస్టంలోనే వాడండి. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు పోస్ట్ ది స్టాక్. CA00 ఏంటబ్బా మన కొత్త మెటీరియల్? మన మెటీరియల్ వర్క్ అవుద్దా? 1 2 3A చూద్దాం. లెట్స్ సీ 1 by 1. స్లో ఉన్నట్టు. పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ 3 అని వస్తుంది. ఎందుకంటే OMSY ఇట్ ఈస్ దేర్ ఇన్ February. The posting only possible in 02. Only we open for 02, but as per system 03. That is a actual. Okay? Hello? Understood? Hello? Understood? Yes. Seen. MMPV is the T code to change the posting period. Every month beginning you will get it. Okay? From and to both sides is our company code only 03 2026. Execute. Now I have to check it out in OMSY. Sir, T code, sir. Sorry, I forgot. T code MMPV. It is there in the book also. Page number 170. See, this is the one. Open the posting periods. MMPV from company code and two company codes. Both are same with your company code. Okay. Period. What is the period we are going to open? 303. Year. Then click on execute. Not save icon. Okay. Now I will go to OMSY. (02) 2026. ఇన్ యువర్ కేస్ మీరు కొత్త సిస్టంలో వర్క్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు మార్చిలో ఉన్నారు. మీరేం చేస్తారు? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడే, బిఫోర్ క్రియేటింగ్ మెటీరియల్ మాస్టర్, యూ హ్యావ్ దిస్ ఎర్రర్. యూ విల్ గెట్ దిస్ ఎర్రర్, రైట్? OMSY ఎర్రర్. స్ట్రైట్ అవే యూ కెన్ మెయింటైన్ 2026 3. ఓకే, ఫర్ పోస్టింగ్ ఆల్సో ఇట్ విల్ వర్క్. నో నీడ్ టు డూ ది MMPV. క్లియరా? హలో, క్లియర్ ఎవరీవన్? Yes, sir. మీకు
561 CA00. So material is not, I think a metal belongs to a material type whose stock are not managed on a quality basis. What is this? No stock posting possible for material. Oh, those errors are coming. Yesterday I haven't done OMS2. Fact. Yesterday we have done for, for your material, right? Not twice. Yes, sir. Yes. Yeah. Save it. So I'll complete SPRO and parameter also T115 in yellow. So I will fix the errors first. One zero CA00. Save it. What are the other things? OMRH we have done. CA00. Then OMWD. 01. Then we have done FBN1. 49, right? 49, right? One error came. Last error, 2026. Yeah, 49. Then two more are FS00. Two GL accounts we have maintained. What are those? Any guess? 134? 3924. 13. Okay, I will check another table. SA16M. 399122, sir. I will check for your company code. SKB1 is the table and the company code and the GL account relation table. Okay. I will check your table. SW00, your company code, SKB1. What are all GL accounts we have maintained? See? 121 reconciliation account, 134. These one, right? These two GL accounts. Save it. Just one more. This is the one. Yes. So mostly errors done, right? Now we have to go to MIGO. Mostly OMWD, OMSY, OMRH, FS00, and parameters, and OMS2. Everything we have done. That's it. I'm not sure this material is activated, material ledger is activated or not in the Metal Master. I have to check it out. But anyway, I will try to post. Missing. See, material ledger is not activated. That is the reason. When creating the change, okay, plant and missing connection, okay, creating. I will create a new material. MM01. K 1, 2, 3. K. I will create K. Okay. 1. That. Can you please go and meet? Can you please go and meet? Hello. Can you please go and meet?
It's a 1 second job only. Oh, okay, it's a 1 second job only. Okay, to create the material master and all. You already learned. And see. So ML activated for this material, right? 1920 standard price, I can say 10. Any new material if you are creating, you have to maintain the price in the VK11. Always don't forget, otherwise you will get an error in the sales order. CAPR A00 C5 is the one. No, is the one. No, customer. I think it's 8 lakh, sir. 8 lakh. CA 123K 120 euros. Any new material if you are creating, you have to maintain the VK11 condition record. Always remember. Okay, we go. And second, whatever sales order you created, you just ignore it. Okay, and try to create a new sales order with the new material. First one, you just ignore it. No worries. Okay, don't think about that sales order. So post. In my plant also, stock is available. Can you please go and meet? We are getting a lot of noise. Across, yeah. Okay, done. What is the trick code to check the stock overview? Any guess? Padmaja, Sudha, Meena. MMBE. MMBE, correct. Stock overview. I can see 100 quantity in my plant and store location, whatever. Okay, 100. Now I will create the sales order. VA01 CAOR okay for 10 quantity. Okay, everything it will be determining, right? Price, plant, shipping point, partners, item category, schedule and category, you know, Sunday. Okay, everything is determining from OVKK, VOV4, VOV5, BP transaction, shipping point determination from OVL2, plant determination from material master. Everything will determine, okay, based on our setup. Incomplete, save it. See, we have a stock. There is a sales order for 10 quantity. Before creating delivery document, let's see, I'll keep in display. Maybe we will continue this transaction today or tomorrow. First, we have to understand the delivery process. Now go back to page number 65, somewhere else. Yes. See, this is what we have done. Migo transaction, we have posted. Now coming to delivery creation, normally
టీ కోడ్ అండి VL01N. వాట్ ఈస్ ద టీ కోడ్ టు క్రియేట్ ది సేల్స్ ఆర్డర్? హలో, VA01 like this, VL01N. ఇక్కడ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండి, VA01 చేసేటప్పుడు లేదా చేయాలి అంటే వాట్ ఆర్ ఆల్ థింగ్స్ వీ రిక్వైర్డ్? అట్లీస్ట్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకండి? వై వీ నీడ్ ఎ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఇన్ ద VA01 స్క్రీన్? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? హలో, సారీ శ్రవణ్, ఈశ్వర్, శ్రవణ్ కాదు. స్టాక్ మూమెంటా? కాదు, అసలు దానికి సంబంధం లేదు. అది తర్వాత. ఓకే, ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్, దెర్ ఈజ్ ఎ రిలేషన్, బట్ అది లీస్ట్ కదా, షెడ్యూల్ అయినది. అది వై వీ నీడ్ టు యూజ్ ది సేల్స్ డాక్యుమెంట్. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ చెప్పా కదండి నేను. 3-4 days చెప్పుకున్నాం కదండి మనం అందరం. సేల్స్ డాక్యుమెంట్ ఎందుకు? So to fulfill the different sales requirements. Okay, ఒకటి వన్ టు ఫుల్ఫిల్ ది సేల్స్ రిక్వైర్మెంట్స్, And or for define- sales, or define for return, like that. Yeah. Next. And header level data control. And two, that INQ quotation or like that credit VOV8. ఇది మర్చిపోయారు. అదేంటి అందరూ మర్చిపోయారు? చాలా చెప్పా కదా. సేవ్ చేయాలంటే నెంబర్ నుంచి అక్కడి నుంచే వస్తుంది, రెఫరెన్స్ కావాలంటే అక్కడి నుంచే వస్తుంది, బ్లాక్ చేయాలంటే అక్కడి నుంచే వస్తుంది. అలాగే ఇది సేల్స్ డాక్యుమెంట్ ఫర్ సేల్స్ ఆర్డర్ అనేది అక్కడి నుంచే వస్తుంది, ఐటీ నెంబర్ ఇంక్రిమెంట్ అక్కడి నుంచే వస్తుంది. చాలా చెప్పా కదండి. ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ పర్పస్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అక్కడి నుంచే వస్తుంది. చెప్పలేదా? అయ్యో, ఎన్నో చూపించే కదండి. హలో, everything I have shown, right, and explained, even literally shown also how it is working. Simple. To control your sales order from sales document type. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలి అంటే అంతే కదా, కాదా? మీ అండర్స్టాండింగ్ అది కాదా? Correct, sir. అంతే సార్. Sales order. To control your sales order, that functionality is coming from the sales document type. Simple. అదే కదా ఎక్స్ప్లెనేషన్ చెప్పింది నేను. మెటీరియల్ ఐటమ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఐటమ్ కేటగిరీ. అలాగే షెడ్యూల్ అండ్ కేటగిరీ కంట్రోల్డ్ బై షెడ్యూల్ అండ్ కేటగిరీ. ఇదే కదండి 4 days చెప్పే కదండి. సారీ అండి అందరికీ. అలాగే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ డెలివరీ డాక్యుమెంట్, బట్ వేర్ ఇస్ ద నెంబర్? ఇఫ్ ఐ go and save the delivery document, from where the number range it will pick for that delivery? First thing. Second, ఇది సేల్స్ డెలివరీ అని ఎలా చెప్తావు? దేర్ ఈజ్ ఎ రిటర్న్ డెలివరీ ఆల్సో. సేమ్ వే సేల్స్ ఆర్డర్లో ఎలా కంట్రోల్స్ ఉన్నాయో సేల్స్ ఆర్డర్కి, సేమ్ వే దేర్ ఈజ్ ఎ కంట్రోల్స్ ఫర్ డెలివరీ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ డెలివరీ టైప్స్. ఫస్ట్ అవి చూద్దాం, తర్వాత VL01Nకి వెళ్దాం. ఓకే, నో యాక్షన్ అండి, ఈజ్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇన్ రియల్ టైమ్ ఆల్సో 99% ఆఫ్ ద పీపుల్ విల్ బి యూజింగ్ స్టాండర్డ్ LF. దేర్ ఇస్ నో అబ్రివేషన్ అండి. యూ షుడ్ రిమెంబర్ LF ఫర్ డెలివరీ, సేల్స్ డెలివరీ, LR ఫర్ రిటర్న్ డెలివరీ. అట్లీస్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. LF ఫర్ సేల్స్, క్యాష్ సేల్స్కి సపరేట్ ఉంటుంది, బట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ కానీ రష్ ఆర్డర్ కానీ అన్నిటికీ LF ఉంటుంది. LR ఫర్ రిటర్న్ డెలివరీ, BV ఫర్ క్యాష్ సేల్. దేర్ ఈజ్ నో డెలివరీ ఫర్ క్రెడిట్ అండ్ డెబిట్. ఓకే, అది ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కాబట్టి దేర్ ఈజ్ నో ఫిజికల్ మూమెంట్స్. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే దిస్ ఇస్ ద పాత్ అండి. డెలివరీ టైప్స్, నో యాక్షన్, డోంట్ చేంజ్, లెట్ ఇట్ బి LF. T code OVLK. They will ask you in the interview, what is the T code to see the delivery document types? Now,
వాట్ ఈస్ ద టీ కోడ్ టు సీ ది సేల్స్ డాక్యుమెంట్ టైప్స్? వాట్ ఈస్ ద టీ కోడ్ అండి? వాట్ ఈస్ ద టీ కోడ్ టు సీ ది సేల్స్ డాక్యుమెంట్ టైప్స్? నేర్చుకున్నాం కదా అందరం. హలో హలో హరిధర్, శ్రవణ్, ఈశ్వర్. వివో V8 వెరీ సింపుల్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఒక దాని గురించి చెబుతుంటే దాని గురించి కూడా మీకు తెలియాలి. ఇది డెలివరీ టైప్ OVLK, సేల్స్ డాక్యుమెంట్ అయిపోతే వివో V8. అలా మీకు ఆ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఇన్ ద ఇంటర్వ్యూ ఇఫ్ దే ఆస్క్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇన్ ఎ సెకండ్. ఓకే, ఫైన్. సో డెలివరీ డాక్యుమెంట్ టైప్, నో యాక్షన్, OVLK. ఇలాంటి టీ కోడ్ ఎక్కడ చూశారండి? ఇలాంటి టీ కోడ్ ఎక్కడ చూశారు? సిమిలర్ OVL2 షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ చూశారు. షిప్మెంట్ రిలవెంట్ అంటే షిప్పింగ్ పాయింట్ కానీ, రూట్ కానీ, డెలివరీస్ కానీ, స్టోరేజ్ లొకేషన్ కానీ, అంటే షిప్మెంట్ రిలవెంట్ అన్ని ఓవీతోనే స్టార్ట్ అవుతాయి. మనకి సేల్స్ రిలవెంట్ వివో V8 ఎట్లో ఆ సేల్స్ రిలవెంట్ అన్ని, అలాగే షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ OVL2, అలాగే డెలివరీ టైప్ OVLK. కే అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హెడర్, K ఫర్ VBAK, VBAP, K ఈజ్ ఎ కింగ్, హెడర్, అలా గుర్తుపెట్టుకోవచ్చు OVLK. అలాగే స్టోరేజ్ లొకేషన్కి వచ్చాక OVL3 చూడండి, OVL3, OVL2 ఫర్ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ OVL3. ఓకే, సరే, విల్ గో అప్. సో డైరెక్ట్గా వెళ్ళొచ్చు మీరు, అదర్వైజ్ యూ జస్ట్ గో త్రూ పాత్ అండి, SPRO పాత్. ఓకే, SPRO లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, షిప్పింగ్, డెలివరీస్, డిఫైన్ డెలివరీ టైప్స్. /O SPRO SAP reference IMC లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, షిప్పింగ్, డెలివరీస్. ఇక్కడ కూడా మీకు నెంబర్ రేంజ్ ఎట్లా ఉంటుందో సేల్స్ డాక్యుమెంట్ టైప్ దగ్గర మీరు SPRO పాత్రలో వెళ్తే చూడండి, సేల్స్ డాక్యుమెంట్ టైపు, నెంబర్ రేంజ్ ఫర్ సేల్స్ డాక్యుమెంట్ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా అంతే, డిఫైన్ డెలివరీ టైపు చూడండి, ఇక్కడ కూడా నెంబర్ రేంజ్ ఉంటుంది, డిఫైన్ నెంబర్ రేంజ్ ఫర్ డెలివరీస్. సేమ్ అండి, స్ట్రక్చర్ ఈజ్ సేమ్, వీవ్ ఈజ్ సేమ్, బట్ దిస్ ఇంటర్వెల్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ నెంబర్ రేంజ్ యూ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఇన్ ద డెలివరీ టైప్. 01 ఫర్ ఇంటర్నల్, 02 ఫర్ ఎక్స్టర్నల్, వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్. ఓకే, రియల్ టైంలో వాడికి ఏది కావాలంటే అది మెయింటైన్ చేస్తాం. మనం ఇక్కడికి వస్తాం, వీ హ్యావ్ టు క్రియేట్ హియర్ అండ్ మెయింటైన్ ఇన్ ది రెస్పెక్టివ్ డెలివరీ టైప్. 8 సిరీస్ కావాలా, 9 సిరీస్, 90% అండి నేను చూసింది 8 సిరీస్ ఉంటుంది డెలివరీస్లో. ఓకే, సో దట్స్ వై వీ హ్యావ్. ఓకే, ఎనీవే డెలివరీ టైప్, నో నీడ్ టు చేంజ్, యూ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, దట్స్ ఇట్. LF outbound delivery. See, when we are going to create the delivery document with VL01N, this LF will come into the picture. How we can say this is a delivery relevant J? What is the document category for OR? Sales OR. What is the document category? C. C. What is the document category? C. C for sales order. ఇంకా ఫ్యూ మోర్ ఉన్నాయండి. A ఫర్ ఎంక్వైరీ, అంతే కదా. IN అంటే ఎంక్వైరీ, దాంట్లో A ఉంటుంది. అదే కొటేషన్ QT అయితే B ఉంటుంది. అలాగే OR అయితే C ఉంటుంది. అలాగే ఫ్యూ మోర్ చెప్పుకున్నాం. సో K అయితే క్రెడిట్ మెమో, L అయితే డెబిట్ మెమో, H అయితే రిటర్న్, ఇలా అన్నీ చెప్పుకున్నాం. అలాగే డెలివరీ అయితే J అండి. బిల్లింగ్ లెవెల్లో M. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇవి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ 2 days డిస్కస్ చేసుకుందాం. 2 days తర్వాత. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. మీరు ఎప్పుడైనా కానీ అబాపర్తో వర్క్ చేసేటప్పుడు ఫర్ రిపోర్ట్స్ కానీ ఆర్ ఫామ్స్ కానీ ప్రింట్ లేఅవుట్స్ ఉంటాయి కదా, మీరు డేటా ఎలా తెచ్చుకోవాలి, ఇది డెలివరీయా, ఇది బిల్లింగా, ఇది సేల్స్ ఆర్డరా అని చెప్పేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో
మీకు చూడండి, మీకు ఒక్కటి చూపిస్తాను నేను. డౌన్లోడ్కి వెళ్దామండి. PH11 సపోజ్ ఇన్ రియల్ టైంలో అండి ఇది డిజైన్ చేస్తున్నాడు, మనమే ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ ది లాజిక్ టు ఎవాపర్. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది క్రెడిట్ నోటు అంటే క్రెడిట్ నోట్ రిలవెంట్ ఉంటాయి. క్రెడిట్ మెమో రిక్వెస్ట్ చూడండి, క్రెడిట్ మెమో రిక్వెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది, క్రెడిట్ నోట్ ప్రింట్ అవుతుంది. అంటే ఇది బిల్లింగ్ లెవెల్, ఇది సేల్స్ ఆర్డర్ లెవెల్. దాని ముందు ఇన్వాయిస్ నెంబర్ ఉంది చూడండి, దాని ముందు సేల్స్ ఆర్డర్ నెంబర్ ఉంది. వాడు చేసే డాక్యుమెంట్ చూడండి, ఈ డాక్యుమెంట్ క్రెడిట్ నోటు అంటే క్రెడిట్ నోట్ బిల్లింగ్ లెవెల్లో ఉన్నాడు. మరి దాని ముందు ఉన్న నెంబర్ క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రావాలి, దాని ముందు ఉన్న ఇన్వాయిస్ రావాలి, దాని ముందు ఉన్న ఒరిజినల్ ఆర్డర్ నెంబర్ రావాలి. మరి ఇవన్నీ ఎట్లా తెలుసు అండి? ఇది ఆర్డర్ నెంబర్ అని ఎట్లా తెలుసు వాడికి? ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అని ఎట్లా తెలుసు? ఇది క్రెడిట్ మెమో రిక్వెస్ట్ అని ఎట్లా తెలుసు? ఇది ఒక్కటే పాస్ చేస్తారు వాడి దగ్గర, ఇది ఒక్కటే ఉంటుంది. క్రెడిట్ నోట్ నెంబరు VBRK అనే టేబుల్లో ఉంటుంది డైరెక్ట్గా. ఆ లాజిక్ ఇచ్చేస్తాం. ఆ లాజిక్ తోటి మనం చెప్పాలి ఈ డాక్యుమెంట్ పాస్ చేస్తే డాక్యుమెంట్ ఫ్లోలో ఇది క్రెడిట్ మెమో రిక్వెస్ట్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది అంటే, వేర్ డాక్యుమెంట్ కేటగిరీ ఈక్వల్ K అని చెబుతాం మనం. K అనేది తెచ్చుకొని ఇక్కడ ప్రింట్ చేయమంటాం. K అంటే క్రెడిట్ మెమో రిక్వెస్ట్ నెంబర్, అలాగే ఇన్వాయిస్ నెంబర్ అంటే M, అలాగే C అంటే సేల్స్ ఆర్డర్. అలా కేటగిరీని బట్టే ఈ ఐడెంటిఫై చేసుకుంటాడు ఈ నెంబర్ ఏదన్నా ఉన్నాయి. వాడు బేస్ ఆన్ ద డాక్యుమెంట్ కేటగిరీ, దీని ముందు నడిచిన నెంబర్లన్నీ ఏ బేస్డ్ అంటే ఏ నెంబర్ అని ఐడెంటిఫై చేయటం బేస్ ఆన్ ద డాక్యుమెంట్ కేటగిరీ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి డాక్యుమెంట్ కేటగిరీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ CJM, C ఫర్ సేల్స్ ఆర్డర్, J ఫర్ డెలివరీ, M ఫర్ ఇన్వాయిస్. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ఎస్ ఆర్ నో? హలో, గుర్తుపెట్టుకుంటారా? CJM. ఓకే, J ఫర్ ఇది డెలివరీ అని చెప్పింది. అలాగే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ LF టు క్రియేట్ దిస్ డెలివరీ డాక్యుమెంట్, నెంబర్ రేంజ్ చూడండి, ఒకటి ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్. అలాగే దాని లోపల ఉన్న ఐటమ్ పక్కన వస్తుంది 10, 20, 30 అని. మన సేల్స్ ఆర్డర్లో కూడా ఉంటుంది ఈ సేమ్ స్ట్రక్చర్, సేల్స్ ఆర్డర్లో కూడా ఉంటుంది, ఓఆర్లో కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ రిక్వైర్డ్, సేల్స్ ఆర్డర్ రిక్వైర్డ్, రిఫరెన్స్ ఈజ్ ఆర్డర్ రెఫరెన్స్, సేల్స్ ఆర్డర్. ఇంకేం కావాలండి మీకు? స్టోరేజ్ లొకేషన్ రూల్ అండి, దిస్ వీ హ్యావ్ టు మ్యాప్ ఇన్ ద OVL3. ఓకే, నెక్స్ట్ డెలివరీ స్ప్లిట్ బై వేర్ హౌస్ నెంబర్, ఇవన్నీ అవసరం లేదండి. అట్లీస్ట్ సమ్వన్ విల్ ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ వాట్ ఆర్ ఆల్ డెలివరీ టైప్స్ ఆర్ దేర్. యువర్ ఆన్సర్ వుడ్ బి LF, LR, DB. Immediate question, what is the T code to see the delivery types? OVL3. Next, third question, what are the functionalities of delivery type? Functionalities మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? Yes, delivery type inside document category is there, internal number range, external number range, item number increment, order required, storage location rule. అవి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? ఒక ఫ్యూ 3-4 అదే ఇక్కడ ఇచ్చానండి. చూడండి, ఫంక్షనాలిటీస్ ఆఫ్ డెలివరీ టైప్. ఇది మీరు ఒక 10 టైమ్స్ చదివితే అట్లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు రిమెంబర్. ఐ డోంట్ నో అండి, సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఫంక్షనాలిటీ అని అడిగాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీ ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు మీరు చదివి ఉంటారు కదా, ఇదంటే కొత్తది. యూ ఆల్రెడీ పాస్డ్ వాట్ ఆర్ ఆల్ ఫంక్షనాలిటీ ఆఫ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్, వాట్ ఆర్ ఆల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఐటెం కేటగిరీ, what are the functionality of schedule line, what are the functionality of pricing condition type. Anyone andi, one by one, anyone chutara? Sales document type first meeku enni telusu? Okay, order division లేదా అవన్నీ ఐటమ్ ఆర్డర్ డివిజన్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ Sales doc category, sales doc block, ఓకే, number range internal, number range external, ఓకే, item number increment, ఓకే, sub item, ఓకే, reference, item Okay. division, ఓకే, check division,
చెక్ డివిజన్ అయింది గుర్తుపెట్టుకోలేరు కదా. రెఫరెన్స్ మ్యాండేటరీ అంటే బేసిక్గా ఒక 10 మంచి గుర్తుపెట్టుకోవాలి. రెఫరెన్స్ మ్యాండేటరీ, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ కదా. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, డెలివరీ టైప్ ఉంటుంది, డెలివరీ టైప్ ఉంది, డెలివరీ బ్లాక్ ఉంది, బిల్లింగ్ టైప్ ఉంది, బిల్లింగ్ బ్లాక్ ఉంది. చాలు 10 అంతే కదా. అవునా కదండి? ఎస్ ఆర్ నో? సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీ, సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ ఆల్సో ఉంది. ఇంటర్నల్ నెంబర్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్, సబ్ ఐటమ్ ఇంక్రిమెంట్, ఇలా. ఓకే, అవన్నీ ఫంక్షనాలిటీ ఆఫ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఒక్క సెకండ్ అండి. ఓకే, సో అలాగే ఐటమ్ కేటగిరీ కంట్రోల్స్, సమ్మన్ విల్ ఆస్క్ యూ అని ఇంకోటి అడుగుతాడండి. వాట్ ఆర్ ఆల్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఆర్ దేర్ అని అడుగుతాడు. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సారీ, వాట్ ఆర్ ఆల్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఆర్ అవైలబుల్? వాట్ ఆర్ ఆల్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్? స్పీక్. దాని క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు. టు చెక్ ది సేల్స్ డాక్యుమెంట్ టైప్ అన్నిటికి ఒకటేనా? అంతా అవకతేనా? కాదు కదా. టీ కోడ్ అది. క్వశ్చన్ అండర్స్టాండ్ అవ్వాలి. టు చెక్ ది సేల్స్ డాక్యుమెంట్ టైప్ BOV8. నేను అడిగింది సేల్స్ డాక్యుమెంట్ టైప్లో ఫంక్షనాలిటీ ఇందా చెప్పాం. ఇప్పుడు ఏంటి? వాట్ ఆర్ ఆల్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఆర్ అవైలబుల్? పద్మజ, స్టాండర్డ్ ఆర్డర్, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, రిటర్న్ అట్లా ఇంకా నీట్ గా IN ఫర్ కొటేషన్, QT ఫర్ IN ఫర్ ఎంక్వైరీ, QT ఫర్ కొటేషన్, OR ఫర్ ఆర్డర్, RE ఫర్ రిటర్న్, CR ఫర్ క్రెడిట్ మెమో రిక్వెస్ట్, AR ఫర్ డెబిట్ మెమో రిక్వెస్ట్, BV ఫర్ క్యాష్ షెల్స్, RO ఫర్ రష్ ఆర్డర్, FD ఫర్ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పండి ఐటమ్ కేటగిరీ కంట్రోల్స్. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఐటమ్ కేటగిరీ? ఇప్పుడు నా ఐటమ్, నా మెటీరియల్ ఇన్ ద సేల్స్ ఆర్డర్, హౌ ఇట్ విల్ కంట్రోల్? యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇట్ విల్ కంట్రోల్డ్ బై ఐటమ్ కేటగిరీ అంటే 10 అనుకుందాం. మరి ఏమేమి కంట్రోల్స్ వస్తాయి 10 నుంచి? ఆ మెటీరియల్కి అప్లై ఏమవుతాయి? బిల్లింగ్ బ్లాక్, ఓకే, ప్రైసింగ్, schedule and allowed, item level for delivery, returns, return checkbox also, of course, for return sales order, return also, okay. సో మామూలుగా ఏంటంటే అంటే మెయిన్గా మీరు చెప్పాల్సిన ఎగ్జిస్టింగ్ అంటే బాగుండే బిల్లింగ్ రిలవెన్స్ అంటే ఆ మెటీరియల్ బిల్లింగ్ రిలవెంటే కాదా, ప్రైసింగ్ ఆ ప్రైసింగ్ కాదా, క్రెడిట్ యాక్టివ్ కాదా, వెయిట్ అండ్ వాల్యూమ్, సో కాస్ట్ డిటర్మినేషన్, షెడ్యూల్ అండ్ అలౌడ్, ఓకే 3-4 అట్లీస్ట్ మంచి. అలాగే ఏమేమి టైప్స్ ఉన్నాయి ఐటమ్ కేటగిరీలో, ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ కేటగిరీస్ అన్నాడు అనుకోండి, ట్యాను అవన్నీ చెప్పండి, RN, GTN, LTN అవన్నీ. అలాగే షెడ్యూల్ లైన్లో ప్రైసింగ్ చెప్పనండి ఎవరన్నా. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ప్రైసింగ్ కండిషన్ టైప్? PR00. ఇదే మీ లెర్నింగ్ అంటే ఇంతే అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఏముంది సపరేట్ ఏమి లేవండి మన దగ్గర. SD కన్సల్టెంట్గా అవే ఉండేది, ఇంకా ఏమి లేవు సబ్జెక్ట్ పరంగా. ఇది గెస్ అండి. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ కండిషన్ టైప్, ప్రైసింగ్ కండిషన్ టైప్? Action sequence, ఓకే, header condition, item condition, ఓకే, group condition, ఓకే, క్యాల్కులేషన్, కండిషన్ క్లాస్, condition ప్లస్ ఆర్ మైనస్, ఇవే కదా ఉండేది. అవునా?
Yes, సో అంతే కదా. ఇప్పుడు PR00 వస్తుందంటే PR00లో ఏం లేదు. మీరు XYZ అని పెట్టుకోవచ్చు. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ XYZ వచ్చినప్పుడు దాని లోపల ఏమున్నాయి? క్యాలిక్యులేషన్ టైప్ ఏముంది? క్యాలిక్యులేషన్ క్లాస్ ఏముంది? ప్లస్ ఆర్ మైనస్ ఏముంది? యాక్సెస్ సీక్వెన్స్ ఏముంది? వెదర్ ఇట్ ఈస్ హెడర్ కండిషన్ ఆర్ గ్రూప్ కండిషన్, వెదర్ ఇట్ ఈస్ ఐటమ్ కండిషన్ ఆర్ అమౌంట్ చెక్ బాక్స్, డిలేషన్ చెక్ బాక్స్, వాల్యూ చెక్ బాక్స్. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద సేల్స్ ఆర్డర్. ఓకే, ఫైన్ అండి. అలాగే డెలివరీ టైప్ కూడా ఇప్పుడు బ్యాక్ టు డెలివరీ టైప్. డాక్యుమెంట్ కేటగిరీ, ఇంటర్నల్ నెంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్, ఆర్డర్ రిక్వైర్డ్ అండ్ స్టోర్ లొకేషన్ రూల్. చూడండి, మీరు చదువుంటే ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారో అదే మీ అండర్స్టాండింగ్ అండి, అదే మీ లెర్నింగ్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ. ఓకే, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఐటమ్ కేటగిరీ ఇన్ డెలివరీ. సో డెలివరీలో కూడా ఐటమ్ కేటగిరీ ఉంటుంది. హెడర్లో ఎలా ఉంటుందో LF అని, డెలివరీ ఐటమ్ కేటగిరీ కూడా ఉంటుంది. అంటే 2 లెవెల్స్ ఉంటాయండి. బిల్లింగ్ సేల్స్ ఆర్డర్ లెవెల్లో 3 లెవెల్స్ ఉంటాయి. హెడరు, ఐటమ్కి షెడ్యూల్ లైన్. బట్ డెలివరీలో షెడ్యూల్ లైన్స్ లేదు. డెలివరీ ఒక షెడ్యూల్ లైన్, డెలివరీ చేయటమే ఒక షెడ్యూల్. సో దాంట్లో షెడ్యూల్ లైన్స్ ఏముండదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెడర్ మీన్స్ ఇట్ విల్ కంట్రోల్ యువర్ డెలివరీ. ఐటమ్ మీన్స్ యువర్ మెటీరియల్ అండ్ ఆల్. ఓకే, హౌ వీఆర్ గోయింగ్ టు డూ ది డెలివరీ అంటే ఐటమ్స్ వాట్ ఎవర్ మెటీరియల్ ఇస్ దే, హౌ వీఆర్ గోయింగ్ టు డూ అంటే కంట్రోల్స్, హౌ ఇట్ ఈస్ కమింగ్, దట్ ఈస్ ఎ డెలివరీ ఐటమ్ కేటగిరీ. దిస్ ఈజ్ ఆల్సో నో యాక్షన్, దిస్ ఈస్ ద సేమ్ పాత్. సి అండి, సేల్స్ ఆర్డర్లో ఏముందో ఐటమ్ కేటగిరీ, సపోజ్ CATA అనుకోండి, TAN లేదంటే నేను క్రియేట్ చేసింది CATAనే ఉంటుందండి ఇక్కడ కూడా. నో నీడ్ టు క్రియేట్, మీరు అక్కడ క్రియేట్ చేయగానే ఇక్కడ అప్డేట్ అయిపోయి ఉంటుంది. చూడండి, డెలివరీ ఐటమ్ కేటగిరీ ఇక్కడ మనం అసలు టచ్ చేయలేదు, అయినా CATA ఉంటుంది. CATA చూడండి, ఇది అక్కడిది ఇక్కడ కాపీ అవుద్ది. మీరు డెలివరీ చేసేటప్పుడు కూడా సేల్స్ ఆర్డర్లో ఏముందో డెలివరీకి కూడా అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే కంట్రోల్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఐటమ్ అనేది ప్రైసింగ్ రెలవెంట్, బిల్లింగ్ రెలవెంట్, షెడ్యూల్ లైన్ రెలవెంట్, క్రియేట్ యాక్టివ్ రెలవెంట్, ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే ఒక సేల్స్ ఆర్డర్లో కంట్రోల్. డెలివరీకి వచ్చాక ఏమవుద్ది? ఆ మెటీరియల్ ఓవర్ డెలివరీ చేస్తావా, అండర్ డెలివరీ చేస్తావా, రెలవెంట్ ఫర్ పికింగా అంటే ఇట్ విల్ పిక్ ఫ్రమ్ ది ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ కావాలన్నా అంటే ఇట్స్ ఎ రెలవెంట్ ఫర్ షిప్మెంట్. రైట్? అంతే కదా, డెలివరీ అంటే షిప్మెంటే కదా యాక్టివిటీస్. ఎస్ ఆర్ నో అండి? సో ఆ మెటీరియల్ ఎక్కువ చేస్తావా, తక్కువ చేస్తావా, రిలవెంట్ పికింగ్ ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద డెలివరీ డాక్యుమెంట్, స్టాక్ రిలవెంట్ ఫర్ పికింగ్ ఉంటుందా ఉండదా? స్టాండర్డ్ సేల్స్లో మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఇన్ జనరల్, నాట్ ఓన్లీ ఇన్ SAP, పికింగ్ ఉంటుందా ఉండదా? ఎక్కడ పిక్ ఉంటుంది అంటే ఎందుకు పికింగ్ అంటే? పికింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక వేర్ హౌస్ ఉందంటే ఆ వేర్ హౌస్ నుంచి మనం షాప్ పిక్ చేసుకుంటాం కదా సార్. ఓకే, పికింగ్ అనేది ఉంటుంది. పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ అన్నీ ఉంటాయి. వేరాజ్ ఇన్ రిటర్న్ లో పికింగ్ ఉంటుందా? రిటర్న్ లో అంటే లైక్ ఇప్పుడు కస్టమర్ నుంచి ఎగ్జాంపుల్ మనం అమెజాన్ తీసుకున్నాం అనుకో సార్. ఇప్పుడు కస్టమర్ అనేవాడు రిటర్న్ పెట్టాడంటే అక్కడ నుంచి కూడా పికప్ చేసుకోవాలి కదా. అప్పుడు మనం ప్లాంటా? మనం ప్లాంట్ కాదు సార్, కాదు, పికింగ్ ఉండదు కదా. అవును, నా డెలివరీ అంటే ఏంటి? నా ప్లాంట్ నుంచి కదా. ప్లాంట్, అవును, డెలివరీ నుంచి అంటే ప్లాంట్ దగ్గర, అంతే కదా. నా ప్లాంట్ దగ్గర పికింగ్ ఉంటుందా? ఉండదు కదా, ఉండదు కదా. చూడండి, వాడు ఇంటర్వ్యూలో అదే అడుగుతాడు మిమ్మల్ని. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ది స్టాండర్డ్ సేల్స్, పికింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంది ఆ చెక్ బాక్స్ అంటాడు. అంటే పికింగ్ అంటే ఆ మెటీరియల్ పికింగ్ అంటే ఐటమ్ పికింగ్. ఐ డెలివరీ ఐటమ్ కెరీర్లో రిలవెంట్ ఫర్ పికింగ్ అనేది చెక్ బాక్స్ ఉంటుంది అని చెప్పాలి మీరు. అలాగే రిటర్న్లో ఉండదు అని చెప్పినప్పుడు, రిటర్న్లో ఉండదండి, జస్ట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ది స్టాక్ అంతే ఇంటూ అవర్ ప్లాంట్. RN అంటే రిటర్న్ డాక్యుమెంట్ చేసేటప్పుడు అంటే డెలివరీ టైప్ ఏమొస్తుంది? LR వస్తుంది. దానికన్నా ముందున్న సేల్స్ ఆర్డర్ ఏంటి? రిటర్న్ సేల్స్ ఆర్డర్, REకి LR సబ్సిక్వెంట్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అండి. రిలేషన్ జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ రిలేషన్. అప్పుడు LR చేస్తున్నప్పుడు REN వస్తుంది.
RNలో చూడండి రిలవెంట్ ఫర్ పికింగ్ ఉండదు చెక్ బాక్స్. సార్ చెక్ బాక్స్ పెడితే పికింగ్ చేయాలి అక్కడ. రిటర్న్ డెలివరీ ప్రాసెస్ చేసేటప్పుడు VL01Nలో పికింగ్ చేయాలి. బట్ యాజ్ ఫర్ బిజినెస్ లాజిక్ రిటర్న్ ఈజ్ నాట్ రెలవెంట్ ఫర్ పికింగ్. ఎందుకంటే నా ప్లాంట్ దగ్గర పికింగ్ ఉందా లేదా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఫర్ పికింగ్. ఇలా కంట్రోల్స్ కమింగ్ ఫ్రమ్ డెలివరీ ఐటెమ్ కేటగిరీస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అదే కాపీ అయిపోద్ది. వెన్ యూ క్రియేట్ ఎ డెలివరీ డాక్యుమెంట్ విత్ రిఫరెన్స్ టు ది సేల్స్ ఆర్డర్, the item category will be copied from a sales document to delivery document. So it will be having the same item category in delivery also. Okay na? Yes or no? Understood? Yes or no? Understood ane? Yes, sir. Delivery types ఉంటాయి, అలాగే ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే సేల్స్ ఆర్డర్ లో ఉన్నట్లాగే హియర్ ఆల్సో we have a delivery type and a delivery item category. Next, PGI. In the delivery we are going to do the PGI, post goods issue, PGI. Other written kaite any guess? Post goods final receipt, issue receipt. Okay, post goods receipt only. Okay, PGR. Okay, it specifies that the goods are leaving the company for reaching the customer, and we are moving the stock from the plant to customer location. That is called PGI. Effects same ఉంటాయి. స్టాక్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి రెడ్యూస్డ్, అంతే కదా. పీజే చేసామంటే స్టాక్ రెడ్యూస్ అవుతా అవుదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వాళ్ళు అడుగుతారండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అవుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ పీజీఐ. సో స్టాక్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి రెడ్యూస్డ్ బై ది కరస్పాండింగ్ డెలివరీ క్వాంటిటీ. అంటే మీ డెలివరీ క్వాంటిటీ ఎంత చేస్తానో అంత క్వాంటిటీ డిక్రీజ్ అవుద్ది. నా సేల్స్లో 100 క్వాంటిటీ ఉండొచ్చు, బట్ నేను డెలివరీ చేస్తుంది 50 క్వాంటిటీ. సో అంత క్వాంటిటీ డిక్రీజ్ అయిపోద్ది. నెక్స్ట్, ద వాల్యూ చేంజెస్ ఆర్ పోస్టెడ్ టు ద కరస్పాండింగ్ GL అకౌంట్స్. అంటే ఇన్వెంటరీకి కూడా ఒక GL అకౌంట్ ఉంటుంది. ఓకే, ఇన్వెంటరీ ఎంత క్వాంటిటీ ఎంత వాల్యూ అనేది కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఒక 10 క్వాంటిటీ తీసావంటే 10 క్వాంటిటీ వాల్యూ ఇట్ విల్ బి అప్డేటింగ్. ఓకే, పీజే ఈజ్ ఆటోమేటికలీ అప్డేటెడ్ ఇన్ ద డాక్యుమెంట్ ఫ్లో. నేను చూపిస్తానండి తర్వాత, మనం కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఫ్లో ఎక్కడ ఉంది నేను చూపిస్తాను. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీ ఎట్ పీజే. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ బిల్డ్, మన బుక్ లోనే ఉండే ఆన్సర్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. అకౌంటింగ్ ఎంట్రీ పీజే లెవెల్ అని అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. మీరు చెప్పనండి, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ది మనీ ఫ్రమ్ బ్యాంక్, మీ మనీ తీసుకుంటే ఏమవుద్ది, లోన్ తీసుకుంటే ఎవరు, మీ మనీ తీసుకుంటే ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటర్, మీరు లోన్ తీసుకుంటే ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటర్. మీరు 2 విధాలుగా చెప్పవచ్చు కదా. ఇప్పుడు చెప్పనండి, ఇంజనీరింగ్ ఎవరు క్రెడిటారు ఎవరు డెబిటారు. మీ మనీ కేసులో మీదే మనీ బ్యాంక్ లో ఉంది, ఇప్పుడు తీసుకున్నాం, ఎవరు క్రెడిటారు ఎవరు డెబిటారు. మనం వేసేటప్పుడు మనం క్రెడిటర్ అవుతాం, మనం తీసుకునేటప్పుడు మనం డెబిటర్ అవుతాం. కాదు కాదు, నేను అడిగింది నో నో నో. మీ మనీ బ్యాంక్ లో ఉన్నాయి, 1 lakh అనేది ఉంది, ఇప్పుడు మీరు విత్ డ్రా చేసుకుంటున్నారు, ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటారు. 2 కాన్సెప్ట్ అండి. ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా, ఎంత పెద్ద బిగ్ అకౌంటింగ్ అయినా 2 కాన్సెప్ట్లు, క్రెడిట్ అండ్ డెబిట్, అంతే కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పండి, మీ మనీ తీసుకుంటున్నారు, ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటారు. మనం డెబిటారు, బ్యాంకర్ క్రెడిటర్ సార్. బ్యాంక్ క్రెడిటర్, మనం డెబిటార్. ఓకే, మనం తీసుకుంటున్నప్పుడు మనమే క్రెడిటర్ అవుతాం సార్. ఐఎమ్ కమింగ్ టు దట్. ఓకే, సారీ. మీరు బ్యాంక్ లో లోన్ తీసుకుంటున్నారు ఇప్పుడు, ఓకే, 10 lakhs, ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటారు. మనం క్రెడిటర్, బ్యాంక్ డెబిటర్. ఎందుకు అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే డెబ్ట్ అయ్యేది బ్యాంక్ కూడా, మనం పే చేయకపోతే. విజయ్ మాల్యా డబ్బులు తీసుకున్నాడు, బ్యాంక్ క్రెడిటారా విజయ్ మాల్యా డెబిటారా, విజయ్ మాల్యా క్రెడిటారా బ్యాంక్ డెబిటారా. మీరు విని ఉంటారు కదా చాలా సార్లు ఆ వర్డ్స్. అవునవును. బ్యాంక్ క్రెడిట్ అవుద్దా మన డబ్బులు ఇస్తే, అంటే బ్యాంక్ డబ్బులు ఇస్తే మనం డెబిటర్ కదా, మనం డెబిట్ కదండి, మనం అప్పు, అది బ్యాంక్ మనీ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు మనకు క్రెడిట్ అవుతుంది, మళ్ళీ పే చేస్తాం. ఎందుకు నీ అకౌంట్ లో పడుద్ది అంతే, దట్స్ ఇట్, అది అప్పే. ఓకే,
ఒక రూల్స్ ఉంటాయండి, కొన్ని అకౌంటింగ్ రూల్స్. నాకు అంటే నేను మర్చిపోయానండి టు బి ఆనెస్ట్. నా BBM లో నేను చదివాను. ఇదో హూ ఇస్ ద గ్రేటర్ హూ ఇస్ ద గివర్ ఈస్ ద క్రెడిటర్, రిసీవర్ ఈస్ ద డెబిటర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే అలా రూల్స్ 4-5 ఉంటాయి అకౌంటింగ్ లో. గుర్తుందో లేదో మీకు అందరికి? నా MBA లో కూడా వస్తాయి మనకి. గివర్ ఈజ్ ద క్రెడిటర్, రిసీవర్ ఈజ్ ద డెబిటర్ నార్మల్ గా, అంతే కదా. గివర్ ఈజ్ ద క్రెడిటర్. నేను అప్పు తీసుకుని ఉంటే బ్యాంక్ కూడా కదా క్రెడిట్, వాడిదే కదా డబ్బు, మనం కదా డెబిటర్. ఇవ్వకపోతే డెబిట్ అయ్యేది మనం కదా, డిఫాల్టర్. డెబిట్ డిఫాల్టర్, అంతే కదండి. SR నో అండి, అంతే కదండి. వాడి డబ్బు కదా, క్రెడిటర్ వాడే. అంటే మీకు ఎట్లా థింక్ చేస్తున్నారు, నీకు మెసేజ్ వస్తుంది కాబట్టి సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అని అప్డేట్ అవుద్ది కాబట్టి మీరు అలా థింక్ చేస్తున్నారు. అలా థింక్ చేయొద్దు. ఆ మనీ వాడిది. అదే మీ మనీ తీసుకుంటున్నప్పుడు నా డబ్బు బ్యాంక్ వాడి దగ్గర ఉంది అంటే వాడు డెబిటారు, మన క్రెడిటర్. నేను డబ్బు తీసుకుంటుంటే అప్పుడు ఏమవుద్ది, నేను క్రెడిటర్ అవుతా, వాడు డెబిటర్ అవుతాడు బ్యాంక్ వాడు. సో నా అంటే రెండే కాన్సెప్ట్లు, ఆపోజిట్ వాడు డెబిట్ అవుతాడు, మనం క్రెడిట్ అవుతాం. లేదా సినారియో వేరు అనుకోండి, లోన్ తీసుకుంటే వాడి క్రెడిటర్, మనం డెబిటర్, మనం వీఆర్ గోయింగ్ టు పే బ్యాక్ టు ది బ్యాంక్. ఓకే, అలాగే ఇప్పుడు కమింగ్ టు అవర్ కాన్సెప్ట్. స్టాక్ ఇస్తున్నాం కస్టమర్కి, ఎవరు క్రెడిటర్ ఎవరు డెబిటర్? ఇన్వెంటరీ దగ్గర నుంచి మళ్ళీ ఎందుకు మనీకి వెళ్తారా బాబు? వీఆర్ టాకింగ్ అబౌట్ స్టాక్. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. మ్యాథ్స్లో 1+1 అంటే మళ్ళీ మనం ఐటెం కెరీర్ చెబుతున్నప్పుడు మళ్ళీ 1 ఉంది 2 ఉంది అన్నట్టు ఐటెం కెరీర్కి వచ్చేస్తావు. సేల్స్ డాక్యుమెంట్ ప్లస్ ఐటెం కెరీర్ గ్రూప్ అంటావు, మళ్ళీ 100 ఉందని అక్కడికి వెళ్ళిపోతావండి. అదొక ఎగ్జాంపుల్ రా, అదొక ఎగ్జాంపుల్. బ్యాంక్ కూడా ఇస్తే అంటే ఏం థింక్ చేయాలి? ఓహో, ఇస్తున్నోడు క్రెడిట్, తీసుకుంటున్నోడు డెబిట్, ఇది థింక్ చేయాలి. అంతేగాని బ్యాంకు డబ్బులు మళ్ళీ అదంతా అక్కడే ఉండిపోకూడదు. ఇప్పుడు కమింగ్ టు నేను ప్లాంట్కి వచ్చాను. ఇప్పుడు స్టాక్ ఇస్తున్నాడు, ఇప్పుడు దాన్ని ఎట్లా అప్లై చేస్తావు? దీనికి ప్లాంట్ నుంచి కస్టమర్కి స్టాక్ ఇస్తున్నాం. ఇప్పుడు హూ ఇస్ ద క్రెడిటర్, హూ ఇస్ ద డెబిటర్? ఇందాక చెప్పిన దానికి ఇది ఎట్లా అప్లై చేస్తావు? దానికి చెప్పదు కదా, నేను స్పెషల్గా చెప్పాను అమ్మాయికి ఏమన్నా క్లాసు. అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ని ఎలా అప్లై చేస్తావు? అర్థమైందా మీకు? ఇప్పుడు అందరికీ, నీకు కదా చెప్పేది, అందరికీ క్వశ్చన్. మన బ్యాంక్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఓ ఇచ్చేవాడు క్రెడిట్, తీసుకునేవాడు డెబిట్. ఇప్పుడు నా ప్లాంట్ స్టాక్ ఇస్తుంది, ఓ ప్లాంట్ క్రెడిట్. అలా అప్లై చేయాలి రూల్ని, అంతేగాని ఎక్కడ ఆగిపోకూడదు. అర్థమైందా? మళ్ళీ బ్యాంక్ దగ్గర మళ్ళీ డబ్బులు అక్కడికి వెళ్ళకూడదు. ఓకే, రైట్. హూ ఇస్ ద క్రెడిటర్, హూ ఇస్ ద డెబిటర్? ప్లాంట్ పడుతుంది అంటే మన టర్మినాలజీలో ఇన్వెంటరీ అంటామండి. మన టర్మినాలజీలో ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీ ఇస్ ద క్రెడిటర్. హూ ఇస్ ద రిసీవింగ్ ఇక్కడ అంటే షిఫ్ట్ పార్టీ, మన డెలివరీలో వచ్చే షిఫ్ట్ పార్టీ అండి. అయితే మనకి ఇన్వెంటరీలోకి వచ్చేసరికి షిఫ్ట్ పార్టీని కన్సిడర్ చేసుకోమండి, వాడు రిసీవర్ మాత్రమే. ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తే షోల్ టు పార్టీ అనేవాడు వాడే షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. వీ డోంట్ బోదర్ అబౌట్. అంటే వాడు అప్పు కాదు మనకి, మన షోల్ టు పార్టీ అనేవాడు అప్పు, ఎందుకని ఆర్డర్ ఇచ్చింది వాడు కాబట్టి. షోల్ టు పార్టీ అనేవాడు అప్పు. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు పార్ట్నర్స్ కాకుండా వాట్ అమౌంట్ ఈజ్ గోయింగ్ అవుట్ అంటే ఒక కాస్ట్ ఆఫ్ వాల్యూ ఈజ్ గోయింగ్ అవుట్. ఓకే, చూడండి, ఫస్ట్ డెబిట్ రాస్తాం, తర్వాత క్రెడిట్ రాస్తాం అండి. అకౌంటింగ్ మీకు ఏదైనా తెలిసి ఉంటే, నాకు అంతే తెలుసు అండి. ఓకే, నేను IBM BBMలోనే ఎక్కడో కొంత నేర్చుకున్నది. ఓకే, ఫస్ట్ డెబిట్ రాస్తాం, తర్వాత క్రెడిట్ రాస్తాం ఎప్పుడు రాసేటప్పుడు. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్, డెటార్, డెబిటార్, DR అన్నీ ఒకటే. DR అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్. 2 అంటే క్రెడిట్ అండి. ఇన్వెంటరీ ఫినిష్ గూడ్స్ అకౌంట్ అంటే మనం ఫినిష్ గూడ్స్ ఇస్తున్నాం, లేదంటే ఇన్వెంటరీ అకౌంట్. సింపుల్గా అంటే మీరు చెప్పేటప్పుడు ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉండాలి. పోతున్న వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతైతే వాల్యూ వెళ్తుందో అది డెబిట్, అంతే కదా. పోయే వాల్యూ 100 అయితే ఇన్వెంటరీ వాడికి కూడా ఇవ్వాల్సింది 100, అంతే కదా. అంతే వాల్యూ అప్డేట్ అవుతుంది కదా ఇన్వెంటరీలో కూడా. ఎస్ ఆర్ నో?
సో అది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. డోంట్ బై హార్ట్. బై హార్ట్ చేయడానికి ఏం లేదు. బయటికి వెళ్తుంది డెబిట్, ఇన్వెంటరీ ఇస్తుంది కాబట్టి క్రెడిట్. అర్థమైందా? కాక్స్ అకౌంట్ COGS, కాక్స్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ అకౌంట్. ఓకే, ప్లాంట్ అకౌంట్, ప్లాంట్ అని అన్నాం కాబట్టి ఇన్వెంటరీ అంటాం. అంటే స్టాక్ అని ఇన్వెంటరీ అంటాం కాబట్టి ప్లాంట్ అనే వర్డ్ వాడం మనం. వాడు ఇంటర్వ్యూలో అడుగుతుండండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ ఫినిష్ గూడ్స్ అకౌంట్ ఆర్ ఇన్వెంటరీ అకౌంట్. వాడు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ అట్ PGI? PGI చేస్తున్నప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి? ఇది ఇంటిగ్రేషన్ బిట్వీన్ SD, MM అండ్ FI. ఎందుకండి SD, MM, FI ఇంటిగ్రేషన్? 88 ఎందుకండి? హౌ వీ కెన్ కాల్ ఇట్ as దిస్ ఈస్ ద సేల్స్ SD లెవెల్, MM లెవెల్, FI లెవెల్. ఎందుకు? ఎనీ గెస్? వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు ఇంటిగ్రేషన్ ఎక్కడెక్కడ వస్తుంది అని. ఎనీ గెస్ అండి? అదా అదేనండి, అంతా ఇక్కడే ఉంది ఇన్ఫర్మేషన్. సేల్స్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఇది ఎస్డికి. సేల్స్ నుంచి డెలివరీ చేస్తున్నాం కాబట్టి సేల్స్. నెక్స్ట్ మెటీరియల్ మూవ్ చేస్తున్నాం కాబట్టి మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఇన్వెంటరీ అకౌంట్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి FI. ఓకే, ఇవన్నీ మిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఆల్ దీస్ 3. ఎక్కడే అండి ఒకే చోట 3 లింక్ అవుతాయండి, సింక్ అవుతాయి. అలాగే బిల్లింగ్ చేసేటప్పుడు సేల్స్ బిల్లింగ్ పోస్ట్ చేయాలి కాబట్టి FI, SD అండ్ FI. అలాగే సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు అండి సేల్స్ ఆర్డర్ SD, మెటీరియల్, ప్లాంట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి MM. అలాగే కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ వేయాలి, పేమెంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ FI. సో MM మెటీరియల్, ప్లాంట్ ఇవన్నీ MM. సో ఇంటిగ్రేషన్ ఆల్సో ఈస్ దేర్ ఇన్ ద సేల్స్ ఆర్డర్. ఓకే, ఇలా వాడు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు సో డిడ్ యూ వర్క్ ఇన్ ద ఇంటిగ్రేషన్ అన్నప్పుడు ఎస్ కదా. ఇప్పుడు కంపెనీ కోడ్ లేదు మనం సేల్ చేయలేము. అలాగే పేమెంట్ టర్మ్స్, ఇంకో టర్మ్స్ అన్ని మనం మెయింటైన్ చేసేది కస్టమర్ మాస్టర్ BPలో FI వాడిస్తాడు. అలాగే ఫైనాన్షియల్ FS00 ఫైనాన్స్ వాడిస్తాడు. అలాగే మెటీరియల్, ప్లాంట్ ఇవన్నీ MM వాడిస్తాడు. ఎస్, ఐ వర్క్డ్ విత్ ఆల్ దీస్ టీమ్ మెంబర్స్ అని చెప్పాలి మనం. సేల్స్ ఆర్డర్ లెవెల్ ఎట్లా ఉంటుంది ఇంటిగ్రేషన్, అలాగే డెలివరీ లెవెల్ ఎలా ఉంటుంది ఇంటిగ్రేషన్ అని చెప్పాలి. ఓకే, ఓకేనా? సో అంతే అండి, దిస్ ఈజ్ వాట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు చూడండి, మన దగ్గర స్టాక్ ఉంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ది డెలివరీ డాక్యుమెంట్, డెలివరీ కంట్రోల్స్ ఉంది, అంటే LF ఉంది, దాని ఐటమ్ కేటగిరీ ఉంది. వీఆర్ గోయింగ్ టు డూ ది PGI ఇన్ ద ట్రాన్సాక్షన్ లెవెల్. ఇది బ్యాక్గ్రౌండ్, అది ఫ్రంట్ ఎండ్. ఓకే, కాకపోతే మనకు వచ్చేసి స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ డెలివరీలో మాత్రం అవుద్దండి. సేల్స్ ఆర్డర్లో కూడా పెడతారు ఒక్కొక్కసారి, అది మాన్యువల్గా ఇస్తారేమండి. బట్ నార్మల్గా ఆటోమేటిక్గా డిటర్మినేషన్ అవుద్ది. OVL3 కోడ్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతాడండి మీరు, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ OVL3. OVL3లో స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ పాయింట్, ప్లాంట్, స్టోరేజ్ కండిషన్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ షిప్పింగ్ కండిషన్. స్టోరేజ్ కండిషన్ నాట్ రిక్వైర్డ్. స్టోరేజ్ లొకేషన్ మీరు చెప్పేటప్పుడు కూడా 3 చెప్పండి, చేసేటప్పుడు ఈ 2 ఇవ్వండి. లేదా రియల్ టైంలో స్టోరేజ్ కండిషన్ కూడా ఉందనుకోండి, షిప్పింగ్ కండిషన్ 01 అండి, ఇది స్టోరేజ్ కండిషన్. మళ్ళీ చెబుతున్నా, అది ఇది వేరు వేరు. ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు చెప్పండి, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఎలా అవుద్ది? ఇది స్టోర్ లొకేషన్ డిటర్మినేషన్. షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ కరెక్ట్, బేస్డ్ ఆన్ ద షిప్పింగ్ కండిషన్, లోడింగ్ గ్రూప్ అండ్ ప్లాంట్ ఈక్వల్ ప్రపోజ్డ్ షిప్పింగ్ పాయింట్. అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా స్టోరేజ్ లొకేషన్ ఎలా డిటర్మైన్ అవుద్దంటే OVL3లో షిప్పింగ్ పాయింట్, ప్లాంట్, స్టోరేజ్ కండిషన్ ఈక్వల్ స్టోరేజ్ లొకేషన్. క్లియరా? ఎస్ ఆర్ నో అండి? క్లియర్ ఆర్ నాట్? ఇది మెయింటైన్ చేయండి. టుమారో we will see the front end, how we are going to create the delivery document and what are all tables will get updated. That's it. Very simple అండి. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాను మీకు బాగా అర్థమైతే, సేల్స్ ఆర్డర్ చేయడానికి ఏమేమి కావాలి,
వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ టెస్టెడ్. డెలివరీ చేయడానికి కూడా ఏం కావాలి, వీఆర్ అండర్స్టాండింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఇట్. అలాగే బిల్లింగ్ కూడా అండి. బిల్లింగ్ చేయడానికి బిల్లింగ్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి. నో యాక్షన్ బిల్లింగ్ టైప్స్ ఉన్నాయి, రేపు చెప్పుకుందాం అండి. లెట్స్ సీ. ఓకే, అప్పుడు ఏమవుద్ది, ఒక ఓటీసీ ప్రాసెస్ చేయాలి అంటే వాట్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్, వీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, రైట్? సేల్స్ ఆర్డర్ చేసే ముందు చేసినవన్నీ, అలాగే డెలివరీ చేయడానికి డెలివరీ టైప్ అండ్ ఐటెం కెరీరీ, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్, అలాగే బిల్లింగ్ చేయడానికి బిల్లింగ్ టైప్స్, బిల్లింగ్ పోస్ట్ అవడానికి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. అంతవరకు చేస్తే మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఓటీసీ ప్రాసెస్ రన్ చేయాలి అంటే వాట్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైపోతుంది. క్లియరా? వికేఓఏ సెట్టింగ్స్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, విఓఎఫ్ఏ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ ఉంది కదా, విఓఎఫ్ఏ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్. అలాగే బ్యాక్ వస్తే ఓవిఎల్కే డెలివరీ టైప్స్. అలాగే బ్యాక్ వెళ్తే సేల్స్ ఆర్డర్కి వివో V8, వివో V7, వివో V6, వివో V4, వివో V5 ఇవన్నీ అంటే డాక్యుమెంట్ లెవెల్లో నేను చెబుతున్నా. సరే సేల్స్ ఆర్డర్లో ఇంకా ఉన్నాయి కదా, ప్రైసింగ్ ఉంది, పార్ట్నర్స్ ఉన్నాయి, లెట్ ఇట్ బి. బట్ బేసిక్గా హై లెవెల్ మనం మాట్లాడితే ఒక సేల్స్ ఆర్డర్ చేయాలంటే డాక్యుమెంట్ టైప్స్ కంట్రోల్, అలాగే డెలివరీ చేయాలంటే డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ కంట్రోల్, అలాగే బిల్లింగ్ చేయాలంటే బిల్లింగ్ డాక్యుమెంట్ కంట్రోల్స్, అది పోస్ట్ అవ్వాలంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, వికేఓఏ సెట్టింగ్స్. ఇది మొత్తం కలిపి వీ కెన్ కాల్ ఇట్ అస్ ఓటీసీ ప్రాసెస్, ఆర్డర్ టు క్యాష్ ఆర్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఓటీసీ సైకిల్. క్లియరా? క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో అండి? థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ టుమారో. బై బాయ్. థ్యాంక్ యూ. తెలుసుకోరా బాయ్, షార్ప్గా ఉండాలి.